ఊరు నుంచి త్రోసేశారు. ఊరి పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అందరూ వచ్చారు. నాకు ఆ దృశ్యం ఇంకా గుర్తుంది, కనబడుతుంది. నన్ను జుట్టు పట్టుకొని, కాళ్ళ పట్టుకొని, చొక్కా పట్టుకొని, చింపుకొని, ఈడ్చుకుంటూ వెళ్ళి, లాక్కొని వెళ్ళి, ఈడు ఊర్లో ఉండొద్దు, ఈడు ఊర్లో ఉంటే ఊరికి శని, దరిద్రం, వీడు హంతకుడు, మోసగాడు, మనుషుల్ని క్రూరంగా చంపిన ఒక భయంకరమైన నేరస్తుడు వీడు. ఇటువంటి నేరస్తులు ఈ గ్రామంలో ఉండకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు. వీడు హంతకుడు. త్రోసేశారు, మెడబెట్టి గెంటేశారు. 5 సంవత్సరాలు మా ఊరిలో నన్ను కాలు పెట్టనివ్వలే. 5 సంవత్సరాలు నా కుటుంబం దగ్గరికి నన్ను పోనీయలే. 5 సంవత్సరాలు నా స్నేహితులు ఎదురుపడి నాతో మాట్లాడలే. ఊరు బయట ఏడ్చానండి, దుఃఖంతో ఏడ్చానండి, కన్నీరు పెట్టి మర్ర పెట్టాను ఊరు బయట కూర్చొని. నా జీవితంలోకి యేసయ్య వచ్చాడు. యేసయ్య అన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్నాడు. నేను చేస్తాను ప్రభువా అన్నాడు. ఆయన చెప్పినట్లుగా 2000 సంవత్సరములు రక్షణ పొందాను, పాపాన్ని విడిచాను, నేర జీవితాన్ని వదిలాను, హత్యలు చేసే జీవితాన్ని వదిలాను, పాపాన్ని వదిలాను, ప్రభువుని పాదాలు పట్టుకున్నాను. అదే ఊర్లో 2012వ సంవత్సరంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభకు ఎవరిని స్పీకర్గా పిలవాలో, ఎవరిని పిలవాలని అందరూ అడుగుతూ ఉండగా ఊరందరూ, మా ఊరు వాళ్ళు నిర్ణయించారట, మనం ఎవరినో కాదో 10 సంవత్సరాల క్రితం మనం ఈ ఊరు నుంచి వెలేసిన వాడిని మనం ఈ ఊరు పిలవాలా. పెద్ద మీటింగ్స్, పాంప్లెట్లు, పోస్టర్లు, పెద్ద ఫ్లెక్స్లు, పెద్ద కట్అవుట్స్ కట్టారు. ఊరిలోకి వస్తుంటే ఊరు బయట నుంచి రెడ్ కార్పెట్ వేసి అక్కడి నుంచి నన్ను దింపి చప్పట్లు కొడుతూ ఊరేగిస్తూ ఊరు లోపలికి తీసుకెళ్తున్నారు. బిడ్డ, ఎక్కడ నన్ను త్రోసేశారో, ఎక్కడ నన్ను నెట్టారో నాకు గుర్తుంది. నేను ఎక్కడ పడ్డానో నాకు గుర్తుంది. నేను ఎక్కడ తలదించుకున్నానో నాకు గుర్తుంది. ఒకప్పుడు వాళ్ళే మెడబెట్టి గంటుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు దండలేసి చప్పట్లు కొట్టుకుంటూ తీసుకొస్తుంటే, యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది అది లేదయ్యా అంటుంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడే కదా నువ్వు ఓడిపోయింది, ఇక్కడే కదా నువ్వు నిందించబడ్డది, ఇక్కడే కదా నువ్వు తల తెచ్చుకున్నది, అక్కడే లేపాడండి. మా ఊరు వాళ్ళందరూ ట్రాక్టర్లు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలు కట్టించుకొని సభకు వచ్చారండి. వాళ్ళు చెప్పిన మాట్లాడి తెలుసా, మేము మీటింగ్ చూడాలని రాలే, మేము వాక్యం ఏదో వినాలని రాలే, అన్నను చూద్దామని వచ్చాం. 10-15 సంవత్సరాల క్రితం ఈ ఊరు నుంచి వెలివేయబడ్డాడు, ఈ ప్రాంతం నుంచి ధృవీకరించబడ్డాడు. గెంటేశారు, కాళ్ళను పట్టుకుని నెట్టేశారు. ఆయన ఒకసారి చూసి పోదామని వచ్చాం. అంటే దేవుని చేతిలోకి వెళ్ళిన వారి జీవితాలు దేవుడు ఎలా మారుస్తాడో చూద్దామని వచ్చామని చెప్తున్నారండి. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు, నీ స్థితిని, నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని కూడా మార్చగలడు. నువ్వెక్కడ అవమానించబడ్డావు, నువ్వెవరి ఇంట్లో తృణీకరించబడ్డావు, నువ్వే బంధువుల మధ్య తృణీకరించావు. ఆకలేసి నేను ఒక ఇంటికి వెళ్ళానండి, వెళ్ళి కూర్చున్నాను. వెళ్ళగానే భోజనం పెట్టి అనుకున్నాను, అడగటలే, అటు ఇటు తిరుగుతున్నాను అడుగుద్దేమోనని, అడగటలే, అటు ఇటు తిరుగుతున్నాను అడుగుద్దామని, అడగటలే. ఆమె ఏమందో తెలుసా, తేరగా పెడితే తిందామని వచ్చావా, బయటికి పోను, బైబిల్ పట్టుకుని నేను కూర్చేసాను. ఒకరోజు ఆమె ఇప్పుడు ఏమందో తెలుసా, దైవజనుడా నీ కాలు ఒక్కసారి మా ఇంట్లో పెడతావా అని అడిగింది. నేను ఎదురొస్తుంటే పక్కకు తొలగిన వాళ్ళు, నేను కలిస్తే మాట్లాడితే నన్ను చూసి నవ్వుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు అనే మాట్లాడి తెలుసా, ఒక్కసారి మా ఇంటికి వస్తావా దైవజనుడా అని అడుగుతాను. ఒకప్పుడు నన్ను చూస్తే అసహించుకున్నాను, ఒకప్పుడు నన్ను చూస్తే నవ్వుకున్నా,
బయట వాళ్ళు కాదు, నన్ను కన్నవాళ్ళు సైతం వాళ్ళను చూసి నవ్వుకున్నారు, గేలి చేశారు, హేళన చేశారు. వీడు ఒంట్లో ఉండకుంటే పోతే పర్వాలేదు అనుకున్న తోసేశారు. ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా సరే నన్ను తలుపు తీయలే. సేవలోకి వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బియ్యం కోసం సంచి పట్టుకుని సైకిల్ వేసుకుని మా ఇంటికి వెళ్తే నన్ను చూడగానే తలుపేసుకున్నారు. నువ్వు లేవనుకున్నావన్నా, నువ్వు పుట్టలేదనుకున్నావన్నా. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాక నా దగ్గరకు వచ్చి నిలబడి, కొడకా నువ్వు లేకపోతే మేము ఎట్ట బతుకుతావురా అన్న. ప్రభు అంటున్నాడు, నిన్ను తృణీకరించిన వారిని పాదముల దగ్గరికి నేను తీసుకొచ్చాను.